హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. ఈరోజు నేను చిట్టి కజ్జికాయలు చేస్తున్నానండి. ఒక కప్పు మైదా పిండి వేసుకున్నాను, అరకప్పు పల్లీలు, ఇంకా నువ్వులు వేసాను. ఇప్పుడు పిండిలో ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి పిండి మొత్తానికి. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ బాగా వేడి చేసుకొని పిండిలో మిక్స్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుంటా పిండిని కలిపేసుకోవాలి. మనం ఇలా ముద్ద చేస్తే ఇలా ముద్ద అవ్వాలన్నమాట. అప్పుడు మనం వేసిన నూనె కానీ నెయ్యి కానీ కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి ముద్దలాగా కొంచెం గట్టిగా. ఇప్పుడు ఆ ముద్ద ఆరిపోకుండా కొంచెం పైన నూనె రాసుకొని మూతేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను ఇంకా పల్లీలు ఒక మిక్సీలో వేసుకొని దాన్ని పొడిలాగా చేసుకొని కజ్జికాయల్లోకి మిక్సింగ్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ నువ్వులు మిక్సీ చేస్తున్నా నేను. నువ్వుల్ని మెత్తగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని ఒక దానిలో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నువ్వులు పొడి అయిపోయాక ఇప్పుడు 4 యాలక్కాయలు వేసి అలాగే పల్లీలు కూడా పొడి చేసుకోవాలి. పల్లీలను నువ్వులు కొంచెం మిక్సీ గిన్నెలో ఉంచి ఒక అరకప్పు బెల్లం వేసుకొని ఇలా మిక్సింగ్ రెడీ చేసుకోవాలి. మిక్సింగ్ రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఈ కజ్జికాయ మోల్డ్లన్నీ నా దగ్గర 2 రకాలు ఉన్నాయి. ఒకటి పెద్దదే ఒకటి చిన్నదే చూపిస్తున్నా మీకు. వీటిని మైదా పిండితో డస్టింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా దానికి రాసుకుంటే అతుక్కుపోకుండా మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని చపాతీ ముద్ద తీసుకొని కొంచెం చపాతీలాగా చేసుకోవాలి. చేసుకొని ఇది చపాతీని ఇప్పుడు కజ్జికాయ మూల మీద పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఈ స్టఫింగ్ 2 స్పూన్లు వేస్తున్నా అండి. ఇది పెద్దది కదా, 2 స్పూన్లు పట్టిద్ది. ఇప్పుడు అంచులు విడిపోకుండా నీళ్ళు రాసుకోవాలి. చుట్టూ నీళ్ళు రాసుకొని దగ్గరకు చేసుకోవాలి. స్టఫింగ్ బయటికి రాకుండా గట్టిగా నొక్కేసుకోవాలన్నమాట. గట్టి నొక్కేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసి బయటికి తీసుకోవాలి కజ్జికాయని. అంతే, కజ్జికాయ రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు చిన్నదానికి కూడా అలాగే సేమ్ చపాతీని దాని మీద పెట్టుకొని, ఇప్పుడు ఇది చిన్నది కాబట్టి 1 స్పూనే పడుతుందండి స్టఫింగ్. 1 స్పూనే వేసాను. ఇప్పుడు దీనికి కూడా అంచులకి నీళ్లు రాసుకొని గట్టిగా దగ్గరకే నొక్కేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకొని ఈ మోల్ని ఓపెన్ చేసుకోవాలి. అంతే, చిట్టి కజ్జికాయ రెడీ అయిపోయింది చూసారా. పిండి అంతా ఇలాగే చిన్న కజ్జికాయలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడి నూనె పెట్టి దాన్ని వేడయ్యాక కజ్జికాయలు అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం చూసారా ఎంత మంచిగా వచ్చిందో.